పట్టణం ఒక బస్ క్లీనర్ విజయకథ. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో జిలాన్ బాషా అనే ఒక సాధారణ వ్యక్తి ఉండేవాడు. అతని జీవితం చాలా కష్టాలతో నిండినది. రోజూ పొద్దునే లేచి ప్రైవేట్ బస్లో క్లీనర్గా పనిచేయడం, బస్ డిపోలో బస్సులు శుభ్రం చేయడం, కొన్నిసార్లు పెయింటర్గా పనులకు వెళ్లడం ఇవే అతని దైనందిన జీవితం. జిలాన్ బాషాకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పేదరికం ఉన్నా పిల్లల భవిష్యత్తుపై ఉన్న ఆశ మాత్రం చాలా పెద్దది. నేను ఎంత కష్టపడ్డా పర్వాలేదు, నా పిల్లలు చదువుటుని మంచి ఉద్యోగాల చెయ్యాలి అనేది అతని ఒక్క కోరిక. చినిగిపోయిన బట్టలు, కాళ్లకు చెప్పులు లేకపోయినా పిల్లల పుస్తకాలు మాత్రం ఎప్పుడూ కొత్తవే. బస్సు క్లీనర్గా సంపాదించిన డబ్బు, పెయింటింగ్ పనుల నుంచి వచ్చిన కూలీ, ప్రతి రూపాయి పిల్లల చదువుకే ఖర్చు చేశాడు. కాలం గడిచింది. కష్టానికి ఫలితం దక్కింది. కుమార్తె ప్రభుత్వ టీచర్ అయ్యింది. 2 కుమారులు విద్యుత్ శాఖలో లైన్మెన్గా ఉద్యోగం సంపాదించాడు. మరో కుమారుడు ప్రభుత్వ ఉద్యోగం పొంది కుటుంబానికి గౌరవం తీసుకొచ్చాడు. ఒకప్పుడు బస్లో టికెట్లిచ్చి బస్సులు శుభ్రం చేసిన జిలాన్ బాషా ఈరోజు తన పిల్లల విజయాన్ని చూసి గర్వంగా నిలబడ్డాడు. పేదరికం ఓ అడ్డంకి కాదు, పట్టుదల ఉంటే ఏ తండ్రైనా తన పిల్లలను ఉన్నత శిఖరాలకు చేర్చగలడు.